అవునని అంటే తను మంచి వీరవనిత కదా అవును. మన రోజా అయ్యో అసలు అసలు అంత నా వల్ల అయితే కాదండి అలాగా అంత డేర్ అండ్ డాష్ ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను మంచి స్పీకర్ మంచి స్పీకర్ వావ్ అసలు దేనికి ఎవరికి భయపడదు ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డారింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతుంది. సరే తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం, కానీ ముందు మాట్లాడాల్సి ఏమనుకుంటారో అది మాట్లాడేస్తారు, ప్రవాహంలో మాట్లాడేస్తుంది. అయితే మీ ఇందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆక్యుపైడ్గా మీరు అంత నిండా మునిగిపోయి అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి, యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ నేను చాలా ఇష్టపడి వచ్చాను. అవును, ఇంట్లో అందరితో ఫైటింగ్ చేసి నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతానన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే. సో అంత ప్రతిఘటన ఎందుకు వచ్చిందండి? నాకు ఏంటి హీరోయిన్ కాకపోతే నేను చనిపోతాను అన్నంత. అంతే, ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఫస్ట్ వచ్చి ఇష్టం అండి, ప్యాషన్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలో చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవుతానా లేదా ఆర్టిస్ట్ అవ్వాలి. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వాళ్ళ సినిమాలను చూసేవాళ్ళు కదా, విజయశాంతి గారు ఫైట్, ఆ ప్రతిఘటన సినిమా అంతా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి, ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు సో ఇలా నేను చేయాలి, హీరోయిన్గానే చేయాలి, హీరోయిన్ అయితేనే ఇవన్నీ చేయగలుగుతాం. సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, మేము అందంగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, వెళ్ళిన వెంటనే రామ్మా నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని రెడ్ కార్పెట్ వేసి వెంటనే ఇచ్చేస్తారా అని ఒక ఊహలో వస్తాం. నేనే కదా, అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు. సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి, అది దూరం నుంచి చూస్తే అది చాలా అందంగా ఉంటుంది, దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముళ్ళు ఉంటాయి, దాన్ని అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది. అది అందుకే దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాగే నాకు కూడా నేను అలా అనుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు అనిపించింది. ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. ఒకవేళ హీరోయిన్ అవ్వలేదు, ఒక 4-5 సినిమాలు ట్రై చేసాం, దొరకలేదు అనుకోండి, ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం, యాంకర్ అవ్వచ్చు, దాంట్లో ట్రై చేయొచ్చు, సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు, చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మోడలింగ్ చేయొచ్చు, దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడలింగ్ చేయొచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి, లేదంటే సిస్టర్ రోల్, మదర్ రోల్, ఆ ఏజ్లో సిస్టర్ రోల్, లేదంటే ఫ్రెండ్స్ రోల్, ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నాకేమో అది ఇష్టం లేదు, నేను చేస్తే హీరోయినే చేయాలి. అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, మనం కండిషన్స్ పెట్టుకుంటే కష్టాలే. సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారండి బిగినింగ్ లో? తప్పకుండా అండి, ఎందుకంటే నాకు చెన్నైలో ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను. నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట. అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకు కూడా తమిళే తెలుసు, ఆయనకి తమిళ్ అతనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకే ఆయన నన్ను చుట్టి తీసుకెళ్ళేవారు అనమాట, కంపెనీస్ అక్కడ ఉన్నారు వెళ్ళమ్మా అక్కడ. సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను. బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు, డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను. నేను అనుకొని వచ్చాను కదా, అది ఇక్కడ దొరికింది. అక్కడ చాలా కష్టమైంది. అంటే ఇక్కడ వచ్చేప్పటికి చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వచ్చాక కదా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు, చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది. నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది, బట్ నేను 100% అక్కడ సక్సెస్ అవ్వలేదు, ఇక్కడ సక్సెస్ అయ్యాను. అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు. కష్టం అంటే నా ఇది ఏంటంటే, నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి. అప్పుడంతా ఎక్కువ ఫొటోస్, ఆల్బమ్స్ అవన్నీ
ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మని అనేవాళ్ళు. వెళ్ళి చూసిన వెంటనే ఓ ఈ అమ్మాయి ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేది. వాళ్ళు ఏదో హై ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు, ప్లెడ్జ్లో ఉంటారు. ఓ ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఇంక డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకొని ఒక ఊహలో ఉంటారు. నన్ను చూసిన వెంటనే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు, హైట్ ఉన్నాం కానీ నార్త్ ఇండియన్ కలర్ కాదు. మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది. అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని చూసిన వెంటనే. కలర్ దెబ్బ కొట్టింది మిమ్మల్ని. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడపడని మాట్లాడేస్తారు. నేను కొంచెం అలా మాట్లాడను, రిజర్వ్డ్గా ఉంటాను. నమస్తే నమస్తే, కూర్చుంటా, అడిగిన దానికి ఆన్సర్ అంతే, ఎక్స్ట్రా మాట్లాడను. నేను మాట్లాడను కూడా. అది ఎంత వాళ్ళకింటే అమ్మాయి నిజంగానే యాక్టింగ్ చేస్తుందా క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు. సార్ చెప్పి పంపిస్తాం అనేవారు. ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగుతుంది. కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు, సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు, వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు, ఆవిడకి 4 గంటలు 5 గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు. కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది. అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావు ఉన్నవారు, బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట. మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు. ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు. ఫేస్ వరకు అప్పుడు అందం ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట. ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందము అన్నీ వచ్చేసింది కదా. సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. నగ్మా గారు అప్పటికి వచ్చేసారు, మీ టైంకి వచ్చేసారు. సో అక్కడ అది వచ్చింది. ఖుష్బూ గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి. అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం ఏలుతున్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకొని దొరికేది వేరు. అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా. గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు, చాలా అందం మంచి కలర్ కావాలనుకుంటారు. సో అక్కడ మనం ఫెయిలియర్ అవుతాం కదా. ఇప్పుడు కొంతమంది పర్వాలేదు, మనకి మెయిన్ కావాల్సింది ఫేస్ అందము, స్ట్రక్చరు, యాక్టింగ్, ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది. లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో. ఇప్పట్లో కూడా ఎప్పుడైనా అందుకని అంత తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. మన దీపికా పడుకుని అంటే ఒక డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి. మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఎక్కడో లక్కీగా దొరికేది. ఇప్పుడు వీటిష్ అంటున్నారు, బ్లాక్ వీటిష్ అంటున్నారు, డస్కీ కలర్ అని ఏమేమో అంటున్నారు. దాని ఇప్పుడు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు. మేము ఉన్నప్పుడు అలా కాదండి, కొంచెం కష్టమే. అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు, కలర్ ఎందుకంటే దీనికి డిఫరెన్స్ రాకూడదని. సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, ఒకేలా ఉండాలని. సో అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నువ్వు ఎందుకు మా నన్ను కలర్గా కనలేదు, మా బ్రదర్ మంచి కలరు, వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అని మా నాన్నగారు లాగా వాడు, మా అమ్మ కొంచెం కలర్ తక్కువ. ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టేది, నాకేంటే తెలుసు దేవుడు నీకు ఆ కలర్ ఇచ్చాడు, నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలిసి ఉంటే నేను ఇంకొంచెం కుంకుమ పువ్వు ఎక్కువ తాగేదాన్ని. మా అమ్మ అంటే ఆవిడకి అంతే, కుంకుమ పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం. సో అలా తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారు అనమాట మీరు. అవును, ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు. రామరాజుతో చేశాను, రామరాజు గారితో చేశాను, శరత్ కుమార్ గారితో చేశాను. హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను, బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా, ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో. సో అది నాకు ఇంకా బాధేసి, అమ్మో బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం,
సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్మ్. అని ఇంక నాకు ఒకటే ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను అలాగా నాకు సక్సెస్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలంటే నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని నేను ఎందుకు మరి ఇంకెవరిని అడగాలి? ఇంకెవరు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యింది నేను దేవుడితోనే నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు అంటే మెడ్రాస్లోనే కల్చర్ ఎక్కువ బేసిక్ లేదు మేము బేసికలీ బెంగళూరు కదా ఈవెన్ బెంగళూరులో కూడా సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను సో అక్కడ ఆయన అడిగేదాన్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నాకు సక్సెస్ ఇవ్వాలి అని సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ దేవుడు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా ఇప్పుడు కూడా అంతే ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి సో దాన్ని సక్సెస్ చేయాలని అయితేనే కదా మళ్ళీ అవును కదా ఆ ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా మనలాంటి వాళ్ళు అందరూ బాగుంటాం 100%. అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్లు గట్ట ఏమైనా జరిగాయండి అంటే లేదండి అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు ఎందుకంటే మీరు గరగట్ గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది అది వచ్చి అలా జరిగింది తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది యాక్చువల్గా కరకటకారంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 days 10 days ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు అవును రామరాజు గారు వాళ్ళ వైఫ్ వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట సో ఆయన అది ఆయన ప్రొఫెషనల్ అనమాట సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది నా ఫొటోస్ ఓకే అయింది తర్వాత ఆయన ఏమన్నారంటే 5 years అగ్రిమెంట్ వేసుకోవాలి నేను మీరు హీరోయిన్ చేస్తారు కదా అన్ని డేట్స్ నేనే చూస్తాను ఓకే డేట్స్ ఫైన్ మీరు డేట్స్ చూసుకోండి అన్న బట్ రెమ్యునేషన్ నాకు 50% మీకు 50% అన్నారు అది నేనైతే ఓకే చెప్పాను నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి పెద్ద హీరోయిన్ అయిపోవాలి అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఇవ్వను నాకు తెలియదు కూడా అది డబ్బు ఇలా చేయొచ్చు డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు నాకు అప్పుడు తెలియదు మా అమ్మ వద్దనేసారు మన నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు మా అమ్మ అయితే వద్దు అలా అంత అవసరం లేదు డేట్స్ కావాలంటే మీరు చూడండి పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు అమ్మ నేనన్నాను ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు మార్చలేరు దేవుడు ఉన్నాడు నువ్వేం భయపడకు వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే ఆ సినిమా నాకు లేదు నేను కరగాటక సినిమాలో లేదు వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను మరి ఇతను మేనేజర్ కదా ఏం చేశారో తెలియదు మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మన దేవిక గారికి డాటర్ని వేశారు సినిమా కూడా పెద్ద సక్సెస్ చాలా పెద్ద హిట్ అయింది రామరాజ్కి అప్పుడు ఎంజీఆర్ కున్నంత ఇమేజ్ ఉండేది ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే అదే రామరాజు గారితోనే సేమ్ గంగేమరన్ గారి డైరెక్షన్ లో ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదండి మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి రవి అని ఆయన అసలు ఆ ఫొటోస్ చూసాను మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ 2 లైట్స్ పెట్టి తీస్తాడు ఆయన చాలా బ్యూటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని మనకు తెలుగులో సెబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు సేమ్ అలాగా అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది సెకండ్ నేను సెబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్తే ఆయన సెబాస్టియన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక 2 ఫోటోలు తీశాడు ఆయన ఇవేం మేకప్ లేదు మామూలుగా నేను వెళ్ళాను ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట అది
ఎవరు చూసినా అమలా గారిలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది. మేకప్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుండింది, ఇంత బ్యూటీ ఉండింది. ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేంబ్రన్ వాళ్ళకి, మీకు తమిళ్లో ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు, అవును అవును, ఓవర్ మేకప్ కలర్ మేకప్లు కూడా ఎక్కువ ఉండవు. ఉండదు. ఆయనకు చాలా నచ్చింది ఆ